నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వనకచర్లకు అడ్డంకులు తొలగించటమే అజెండాగా సీఎం ఢిల్లీ పర్యటన. రేపు రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర జలశక్తి మంత్రితో భేటీకి అవకాశం. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నారాయణ. మున్సిపల్ అవుట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ. హైదరాబాద్ మలక్పేట్లో కాల్పుల కలకలం. సిపిఐ నాయకుడు చందు నాయక్ దుర్మరణం. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మూసివేత. ఎగువ నుంచి వరద తగ్గడంతో అధికారుల నిర్ణయం. పద్దెనిమిది రోజుల తర్వాత భూమిపైకి శుభాంశు శుక్ల. మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియా తీరానికి వ్యోమనౌక. హైదరాబాద్ మలక్పేట్లో సిపిఐ నాయకులు చందు నాయక్పై దుండగులు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. శాలివాహన నగర్లోని పార్క్ వద్ద చందు నాయక్పై దుండగులు కారులో వచ్చి కంట్లో కారం చల్లి 6 రౌండ్లు కాల్పులు జరిపారు. భార్య కుమార్తె ముందే దుండగులు కాల్పులు జరిపారు. తీవ్ర రక్తస్రావంతో చందు నాయక్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. క్లూస్ టీంలు ఆధారాలు సేకరిస్తున్నాయి. చందు నాయక్ మరణ వార్త విని స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ నేతను కోల్పోయామంటూ బోరుమంటూ విలపిస్తున్నారు. చందు నాయక్ హత్యకు భూ తగాదాలే కారణమని తెలుస్తోంది. చందు నాయక్ స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లి. బాణభయం ఉందని మాకు తెలుసు. మాకు చెప్పిండు మా సారు గిట్లా ఉంది గిట్ల సంగతి అని చెప్పాను అన్నాడు. కానీ ఇంత లేదు అని ఆయన జర భార్యతో కూడా నిన్నమన్నా ఇక్కడనే కిరాయికున్నారు, ఇక్కడనే ఉంటున్నారు వాళ్ళు. ఆయన ఏమన్నాడంటే ఆయన మాకు అమ్మ మనం ఇక్కడ మీతో పాటు ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు పట్టం మీకు ఇప్పియాలి, మేము చేయాలి సుధీర్తో అని చెప్పి మన పట్ట ఇప్పించిండు. పట్ట ఇప్పించినాక మేము అంతా సరే మా సార్ ఉన్నాడు మాకేం భయం లేదని చెప్పి మాకు నల్లలు దించిండు, అన్ని ఇప్పించిండు, అన్ని డేనిస్లు వేసుకున్నాం. మాకు ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీలో మనం వాళ్ళని పిలిపించి పెద్దది అదే ఇప్పించి జిఎస్ఎం దాన్ని ఇండ్లు కట్టిద్దాము అని, రోడ్డు లేవు పెద్దగా అవన్నీ చేద్దాము అని చెప్పి అని అన్నాడు సారు. మాకేం చెప్పలేదు సార్. ఇంతకు ముందే మేము ఆడ గుడి కడుతున్నాము. గుడి కడుతుంటే ఆ గుడి కాడ మేము అది వాటర్ కొడుతున్నాము. వాటర్ కొడుతుంటే గన్నెట్ వచ్చిందని చెప్పేసి మాట్లాడిండు. గన్నెట్ వచ్చింది సార్ అంటే ఆ పక్కకి వేయించేయండి చెప్పని మాట్లాడిండు. 6:30 ప్రాంతంలో మాట్లాడినాక ఆడ నీళ్ళు కొట్టేసి మేము ఆడ నిలబడుతున్నాము. గుడి కాడ నిలబడ్డ ఫోన్ వచ్చింది ఇట్లా అయిందని. మాకు మొన్నటి నుంచి తెలుస్తుంది వాన అని ఉందంటే మేము ఎంబడే ఉంటున్నాం. అని ఆయన ఎంబడి వండుకుంటా రాత్రి కూడా ఎంబడే ఉన్నాము. పొద్దుగాలు వస్తామా అని గుడి కడుతున్నాము, ఎల్లమ్మ గుడి కడుతున్నాము. గుడికాడికి పొద్దున వస్తామా నేనని రాత్రి అంతా ఉన్నాడు. మేము 7 గంటలకు వచ్చినాము. ఇడిచిపెట్టి ఇంటికాడ ఇడిచిపెట్టిపోయినామన్నా. అదొక్కటే మాకు తెలుసు. వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డ ఆయన ముగ్గురు కలిసి వస్తురట. కారు ఒకటి వెనకకెళ్ళి వచ్చిందట, టర్నింగ్ ఆగిందట. ఎందుకో కారు ఆగింది, నువ్వు ముందు పోతున్నావు మేము వెనక వస్తున్నాము ఆగు అని అడిగిందట వాళ్ళ భార్య. ఏం టెన్షన్ తీసుకోకు నేను ఉన్నలే అని చెప్పిండట. నిలబడ్డాడట. నిలబడి పార్కులోకి వచ్చిండట. ఒక చుట్టూ తిరిగి వచ్చిండట. గంతే చుట్టూ తిరిగి వచ్చే వరకు వాళ్ళ భార్య ఎదురొచ్చిందట. కళ్ళల్లో కారం కొట్టి 4 బుల్లెట్లు దింపిరట. అక్కడే పడిపోయిందట. వాళ్ళ భార్య చూస్తూనే ఉందట, వాళ్ళ బిడ్డ చూస్తూనే ఉందట. ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఎవరో ఉండరట, ఇక్కడ కూడా ఒక ఆయన చూస్తూనే ఉండట. వెళ్ళిపోయారట, కారు ఎక్కి వెళ్ళిపోయారట. పడిపోయిన తర్వాత మాకు ఫోన్ వచ్చిందన్న. చాలా మంచి మనిషి అన్న. చిన్న పిల్లలతో కూడా మాట్లాడతాడన్న. ఎవరన్నా అన్నా అని పిలిస్తే మాట్లాడతాడన్నా. ఆపతుందంటే వస్తాడన్నా. జేబులో రూపాయి లేకున్నా ఎవరినన్నా సాయం చేసి రూపాయి ఇచ్చిపోతాడన్నా. ఇల్లు లేదంటే మాకు ఇల్లు వేయించిండన్న, పట్టాలు ఇప్పించిండన్న. ఎంత ఫైట్ చేసిండో అంత ఫైట్ చేసిండన్న. నల్లలు నీళ్లు కరెంటు అన్నీ ఇచ్చిండన్న. ఇప్పించి మాకు మేము ఆగమైపోయినామన్నా. ఇప్పుడు అన్న లేకపోతే మా తరఫున లేకుండా చేసిరన్న. అట్లాంటి అన్న ఎన్ని అన్నలు వచ్చినా మాకు కుర్రారన్న. బిడ్డ ఉంటాడు.
చెప్పగట్టాడు మా దేవుడు మా సార్ ఇంటింటికి పరిష్కారం చేసేటోడు మాకు మనిషి మనిషికి సమాధానం ఇచ్చేటోడు అయ్యా. మాకెవరు కావాలి ఇప్పుడు? మాకెవరు కావాలయ్యా? ఎవరికైనా చెప్పాలి మా సార్. మలక్పేట కాల్పుల ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన మలక్పేట వద్ద శాలివాహన నగర్ పార్క్ వద్ద కలకలం రేపిన చందు నాయక్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకోవడానికి ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే మొత్తంగా ఇక్కడికి పోలీస్ జాగిలాల బృందం చేరుకుంది. ఘటనా స్థలంలో మనం చూడొచ్చు జాగిలాలు వచ్చాయి. వాటి ద్వారా కూడా పోలీసులు ఇక్కడ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. క్లూస్ టీం నిపుణులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక్కడ ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే బుల్లెట్ షెల్స్కు సంబంధించి అయితే 6 షెల్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఘటనా స్థలంలో ఇసుక రేణువల్లో ఉన్న 6 షెల్స్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మొత్తంగా అయితే మనం చూస్తున్నాం ఇదే పార్కులో చందు నాయక్ ఉదయం వాకింగ్ చేయడానికి వచ్చాడు. తన భార్య కుమార్తెతో పాటు ఆయన వాకింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అయితే వారు కొంత దూరం ఉన్నప్పుడు భార్య కుమార్తె కొంత దూరం ఉన్నప్పుడు చందు నాయక్ ఒక్కడే పార్క్లో వాకింగ్ చేశాడు. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత 3 దుండగులు ఎవరైతే కారులో వచ్చారో వారు 3 దుండగులు కూడా ఆయనపై కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. 3 దుండగులు కూడా తుపాకీతో మొత్తంగా 6 రౌండ్లు కాల్పులు జరిపినట్లు అయితే పోలీసులు ఇప్పటికే గుర్తించిన పరిస్థితి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తునైతే ముమ్మరం చేశారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాడు. 3 ప్రత్యేక బృందాలు అంటే టాస్క్ ఫోర్స్ కావచ్చు, సిసిఎస్ కావచ్చు, ఇతర దర్యాప్తు బృందాలను ఈ 3 ప్రత్యేక బృందాల్లో ఉన్నాయి. ఘటనా స్థలంలో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ చేరుకున్నారు. ఆయన కూడా ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మొత్తంగా భూ తగాదాల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం శాలివాహన పార్క్ వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు. కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని మృతి కలకలం రేపుతోంది. నిన్న యువకుడితో కలిసి విద్యార్థిని గండికోటకు వచ్చినట్లు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఇంటర్ విద్యార్థిని మృతికి కారణాలేంటి? పోలీసులు ప్రాథమికంగా ఎటువంటి సమాచారం సేకరించారు? స్వప్న, కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట చారిత్రక ప్రదేశంలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందినటువంటి ఈ ఇంటర్ విద్యార్థిని ఆ ప్రొద్దుటూరు పట్టణంలోనే ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది. అయితే నిన్న కళాశాలకు ఇంటి నుంచి వెళ్లినటువంటి అమ్మాయి సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే వీరిది ఎర్రగుంట్ల మండలం హనుమాన్ గుత్తి సొంత గ్రామం. అయితే కొన్ని నెలల కిందటే పొద్దుటూరుకు వచ్చి ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే ఇవాళ తెల్లవారుజామున గండికోట ప్రాంతంలో ఓ యువతి వివస్త్రగా పడి ఉండి చనిపోయిందని కూడా అక్కడ గండికోట ప్రాంతంలో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ప్రొద్దుటూరు పోలీసులు, జమ్మలమడుగు పోలీసులు అందరూ కూడా గండికోట ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అయితే అది ఇంటర్ విద్యార్థిని మృతదేహంగా గుర్తించారు. తల్లిదండ్రులు కూడా సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం అక్కడ సంఘటనా స్థలంలో పోలీసులందరూ కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. డాగ్ స్క్వాడ్ను కూడా తీసుకొచ్చి అక్కడ పరిశీలన చేస్తున్నారు. అయితే నిన్న కళాశాలకు అని ఇంటి నుంచి చెప్పి వెళ్ళినటువంటి యువతి ప్రొద్దుటూరు కళాశాలకు వెళ్లకుండా నేరుగా
గండికోట ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ గండికోటకు వెళ్లేటువంటి ప్రవేశ మార్గంలో అక్కడ ఒక టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ లో లోకేష్ అనేటువంటి ఇతను కూడా ఎర్రగుంట్ల మండలం హనుమాన్ గుత్తి గ్రామానికి చెందినటువంటి యువకుడు లోకేష్ అనే వ్యక్తితో ఆ పల్సర్ బైక్ లో ఈ అమ్మాయి వచ్చినట్లు కూడా పోలీసులు సీసీటీవీ దృశ్యాల ద్వారా గుర్తించారు. ఉదయం 8:15 టోల్ గేట్ నుంచి గండికోట ప్రాంతానికి వెళ్ళినట్లు సీసీటీవీ లో రికార్డ్ అయింది. అయితే తిరిగి సాయంత్రం 5 గంటల సమయంలో ఆ పల్సర్ బైక్ లో అబ్బాయి ఒక్కడే తిరిగి వెళ్తున్నట్లు కూడా గుర్తించారు. అయితే ఆ మాధవరావు గండికోట ప్రాంతంలోనే మాధవరావు టెంపుల్ వెనక సైడు ఆ అటవీ ప్రాంతంలో ఈ అమ్మాయి మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఏం జరిగింది, నిన్న ఏమైనా అఘాయిత్యం చేశారా, హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయి ఒంటిపైన ఎలాంటి బట్టలు కూడా లేకుండా ఉండడం, వెనక తెచ్చుకున్నటువంటి కాలేజ్ బ్యాగ్ కూడా ముళ్ళ పొదల్లో పడి ఉండడం పైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం ఆ లోకేష్ అనే యువకుడిని పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఆ యువకుడు తమ అమ్మాయి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని కూడా తెలియజేస్తున్నారు. ఆ అబ్బాయిని ఎన్కౌంటర్ చేయాలని కొద్దిసేపటి క్రితమే అమ్మాయి తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపైన ఏం జరిగింది, ఈ అబ్బాయి ఒకడే ఆ అమ్మాయిని హత్య చేశాడా లేకపోతే ఏం జరిగింది, ఇంకా ఎవరైనా దీనిపైన హస్తం ఉందా అనే దానిపైన కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వప్న, ధన్యవాదాలు మురళి. గుంటూరులో మున్సిపల్ వర్కర్ల సమ్మెతో నగరంలో తాగునీటి ఇబ్బందులు తలెత్తాయి. మోటార్లు వేసేవారు లేక నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడి ప్రజలు అల్లాడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సరఫరాల అంతరాయం ఏర్పడడంతో గుంటూరు వాసుల గొంతెండుతుంది. గత 2 రోజులుగా మున్సిపల్ వర్కర్లు సమ్మెకు దిగడంతో గుంటూరు నగరంలోని ప్రధాన కాలనీలు, అదేవిధంగా శివారు కాలనీలు, విలీన గ్రామాల్లో అయితే తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఈ నేపథ్యంలో నగరవాసులంతా కూడా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి గుజ్జనగొండ్ల రిజర్వాయర్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున స్థానికులు వాళ్ళ దగ్గర ఇంటికి నీటి సరఫరాలు నిలిచిపోవడంతో ఇక్కడ రిజర్వాయర్ దగ్గరకు వచ్చి నీళ్లు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి. దాదాపు 10 సంఖ్యలో వాటర్ బాటిల్ తెచ్చుకొని ఇక్కడ నీళ్లు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నారులు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా తమ విధులకు ఉద్యోగాలకు అదేవిధంగా కార్యకలాపాలకు వెళ్ళకుండా ఇక్కడే ఆగి వాటర్ కోసం అని చెప్పి పడిగాపులు కాస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ సమ్మెలో నీటి పంపింగ్ చేసే కార్మికులు పాల్గొనడం వల్ల వాళ్ళ వల్ల అక్కడ వాటర్ పంపింగ్ అనేది నిలిచిపోయింది. దీనివల్ల తక్కెళ్లపాడు రిజర్వాయర్ ఏదైతే ప్రధాన రిజర్వాయర్ ఉందో అక్కడి నుంచి కూడా నగరంలో ఉన్నటువంటి అన్ని కాలనీలకు, అన్ని రిజర్వాయర్లకు కూడా నీరు సరఫరా అవుతుంది. అక్కడి నుంచి రిజర్వాయర్ నుంచి స్థానిక కాలనీలకు అయితే ఇక్కడ నీటి సరఫరా సాగుతూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమ్మెకి దిగారు. దీంతో నీటి పంపింగ్ అనేది ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో కాలనీలకి, రిజర్వాయర్లకి నీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళు నీటిది ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు ఏంటి అనేది కనుక్కుందాం. చెప్పండి, మీరు ఏ కాలనీ మీది, ఏంటి మీ వాటర్ సమస్య ఏంటి? అది మజీద్ రోడ్ అండి. మాకు 2 రోజుల నుంచి నీళ్లు రావట్లేదు సరిగ్గా. మామూలుగా అయితే పెదనాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు 12 అయినా 3 అయినా కానీ రిలీజ్ చేయలేదు. ఎటువంటి నోటిఫికేషన్ లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. మామూలుగా 7ంటికి 6ంటికి ఒక్కోసారి పెందలాడే వదిలేస్తారు. 12 దాకా అలా వస్తూనే ఉంటాయి. తర్వాత ఒక్కోసారి పెందలాడేదేమని వదులుతారు. ఇప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ గత 2 రోజులుగా ఎటువంటి టైంలో రావట్లేదు. ఇక్కడ వచ్చి అడుగుదామంటే ఎవరు ఉండట్లేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మరి సమస్య ఏంటనేది మాకైతే తెలియట్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళు, పిల్లలు. నీళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారు? ఎలా బైకుల ద్వారా మోస్తున్నారా, ఏం చేస్తున్నారు? ఇంట్లో మహిళలు బైకుల ద్వారా మోస్తున్నాం అండి. 1కి 6 బకెట్లు తీసుకుని వచ్చి బైకుల ద్వారా మోసుకెళ్తున్నాము. సార్, మీరు చెప్పండి, మీ కాలనీ ఏంటి? మీ కాలనీలో నీటి సమస్య ఎలా ఉంది? మాది నేతాజీ నగర్ అండి. నేతాజీ నగర్ గత 2 రోజుల నుంచి తీవ్రమైన నీటి కొరత, తాగునీటి కొరత ఉంది. కాకపోతే అధికారులను సంప్రదించినా ఎవరు కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. అంటే ఈ ఫిట్టర్స్ కానివ్వండి, వాటర్ వదిలేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కలిసి సమ్మెలో ఉన్నారు అని చెప్పి అంటున్నారు. సమ్మెలో ఉన్న అధికారుల మీద కూడా
చర్యలు తీసుకోమని చెప్పని కమిషనర్ గారు అన్నారు కానీ అంతవరకు అయితే ఇదిగానే ఉంది. కానీ జనాలు ఇబ్బంది లేకుండా త్రాగునీరు అందించవలసిన బాధ్యత నగరపాలక సంస్థకు ఉంది. కానీ వాళ్ళు మాత్రం ఆల్టర్నేటివ్ అంటే ముందస్తు సమాచారం ఇవ్వాలా, ముందస్తు సమాచారం ఇవ్వలేదు. అట్లాగే ఎవరైతే సమ్మెలో ఉన్నారో అధికారులు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, వాళ్ళ ఆల్టర్నేటివ్గా ఇంకొకళ్ళని పెట్టి సమస్య పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలి. గత 3 రోజుల నుంచి అయితే నగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. అధికారులు వెంటనే స్పందించి ఉన్నతాధికారులు నీటి కొరత లేకుండా జనాలకు ఇబ్బంది లేకుండా చూడాలని మేము కోరుతున్నాము. అట్లాగే ఈరోజు ఈ ఎండాకాలం కూడా రోహిణి కార్తె కన్నా మరీ తీవ్రతగా ఉంది. ఎండలు గాలి ఎట్లాగే వస్తుంది, నీరు లేకపోతే జరిగేది కాదు. కనీసం ట్యాంకుల ద్వారా వాటర్ తెప్పించుకుందాం అనుకున్న హెచ్ఎల్ఆర్ దగ్గర నుంచి మొదలుకొని వాటర్ ట్యాంకుల దగ్గర కూడాను ఇంతవరకు ఒక ట్యాంకర్ కూడా అందుబాటులో లేదు. ఇక్కడ మనతో మరికొంతమంది మాట్లాడతానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు చూసినట్టయితే బైక్ మీద 3 క్యాన్లు పట్టుకుని వెళ్తున్నారు. ఏంటండి ఏంది క్యాన్లు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇంటికన్నా వాటర్ లేవు, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వాటర్ కోసం ప్రాబ్లం. ఎన్ని రోజులు బట్టి సమస్య ఉంది, ఎలా అసలు ఏం చేస్తున్నారు? నిన్నటి నుంచి రావట్లేదన్న వాటర్. పనులకి వెళ్ళాలా, ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు మాకు వచ్చే డబ్బులు పళ్ళు మానుకొని నీళ్ళు వాటర్ తీసుకెళ్తాం. దానికన్నా లేదు. 3 రోజులు బట్టి రావట్లేదు అంటున్నారు కదా, రోజు ఇదే ఇలాగే తీసుకెళ్తున్నారా? మరి ఇంటికి ట్యాంకులు ఏమైనా వస్తున్నాయా? ఇంటికి ట్యాంకులు అట్లా ఇదే పరిస్థితి. డైలీ పళ్ళు మానుకోవడం, తీసుకెళ్ళడం, పిల్లలను రెడీ చేసుకొని ఇంటికి వెళ్తాం. ఏం పని చేస్తుంటారు మీరు? పని మానుకొని వచ్చా అంటున్నారు. టెంట్ హౌస్ గార్డెన్స్ ఐదాలని తిరుమల టెంట్ హౌస్ పనిచేసేది నేను. ఇల్లు కృష్ణబాబు కాలనీ. అధికారులు ఏం చెప్తున్నారు నీళ్ళు రావట్లేదంటే? ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారుల దగ్గర నుంచి సరైన సమాచారం లేదని అదేవిధంగా తాము రోజు 2 రోజులుగా కూడా నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడతామని చెప్పి కూడా వీళ్ళు వాపోతున్నారు. అటు కార్మికులు సమ్మె చేస్తున్న విషయం మా దృష్టికి కూడా తీసుకురాలేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. దీంతో మేము ప్రతిరోజు కూడా ఇలా రిజర్వాయర్ దగ్గర ఉన్న చిన్న పైప్ లైన్ దగ్గరకు వచ్చి ఉదయం నుంచి సాయం దాకా పడిగాపులు కాస్తూ ఆ క్యూ లైన్లో నిల్చుంటూ నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ చాలా మంది ఇదిగో క్యాన్లు పట్టుకొని తీసుకెళ్తున్నారు. ఇతనాటికి సంబంధించి ఎలా తీసుకెళ్తున్నారు మీరు నీళ్లు? ఏంటి మీ పరిస్థితి? నిన్న 4 రోజుల నుంచి మాకు నీళ్ళు రావట్లేదన్న. మాది సుశాన వెనక మా అన్న మాది. అది ఆ రుచా బండి పైన తీసుకొని వెళ్ళాలి. నేను 3 రౌండ్లో 4 రౌండ్లో తిరగాలి. తిరిగితేనే అప్పుడు 4 రోజులు 2 రోజులు 3 రోజులు నీళ్ళు వస్తాయి. మా ఇంట్లో అమ్మాయికి చెయ్యి ఇవ్వకలాంగ, మా ఇంట్లో అమ్మాయి రాదు. నేనేమో బేరానికి వెళ్ళాలి, పనికి వెళ్తేనే మాకు అన్నం జరిగేది. ఈ నీళ్ళ కోసం కూర్చుని చెట్టన్నది పిల్లల్ని పడి కూడా పంపించకుండా పిల్లల్ని తీసుకొని వచ్చా. ఇన్నిసార్లు తిరగాలి. ఇప్పుడు వాళ్ళెవరు అక్కడ ఆఫ్ చేసుకుంటే నీళ్ళకి వీళ్ళు ఏం చేస్తారన్న ఎవరైనా తాగుతానికి ఇప్పుడు నీళ్ళు ఎంత అవసరం? పెద్ద వాళ్ళు అంటే వాళ్ళ ఇళ్లలో బోర్లు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉండలేరుగా. మేము పొద్దున్న తెచ్చుకుంటేనే, మేము బేరానికి వెళ్ళి తెచ్చుకుంటేనే మాకు జరిగేది. ఈ నీళ్ళ కాడే కూర్చుంటే మాకేం జరిగింది మాకు? అందుకని చెప్పి వెంటనే కొద్దిగా వదిలేటట్టు చూడండి అన్న. అధికారులు ఏమైనా చెప్పారా మీకు నీళ్ళు రావని చెప్పి ముందుగా? మాకు ఎవరు చెప్పలేదన్న. అసలు వాళ్ళు వదలటం కూడా ఇల్లు ట్యాంకీ వాళ్ళు పంపుల వాళ్ళు మాకు 9ంటికి వదులుతురు. మాది బాగినార కాడ 9ంటికి వదులుతురు. కరెక్ట్గా ఒక 2 గంటలే మాకు ఉండేది. ఆ 2 గంటల్లో ఆ లైన్లో దాదాపు 10 మంది ఉంటారు. ఆ 10 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పట్టుకోవాలి. మాకైతే నీళ్ళది ఎప్పుడు మాకు కరువే. నీళ్ళ కోసం ఇంత దూరం రావాలి, బండి వేసుకొని రెక్కలు బయటట్టు లాక్కొని పోవాలి ఇంటికి. అది అన్న దయచేసి కొద్దిగా నీళ్ళు వచ్చేటట్టు సాయం చేస్తే చాలు మనకి. మా ఇంట్లో అయితే ఏకలాంగ అమ్మాయి అయితే తెచ్చుకోలేదు, నేనే రావాలి. ఇటు చూసినట్టయితే అటు చిన్నారులు అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి చిన్న పైప్ ద్వారా వస్తున్న నీళ్ళను పట్టుకుంటున్నారు. అయితే దీనికోసం కూడా ఒక పెద్ద క్యూ అయితే ఉంది. నిరంతరం ఉదయం నుంచి వచ్చి అక్కడ లైన్లో నుంచొని ఒకరి తర్వాత ఒకరు తమ వంతు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నీళ్ళు పట్టుకోవాలా, ఎప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ విధులకు వెళ్ళాలా, ఉద్యోగాలకు వెళ్ళాలని చెప్పిన దూరంలోనే వీళ్ళంతా కూడా పాపం ఒక రకమైన వాపోతున్నారు. ఇప్పటికైనా సరే తమ వెంటనే చర్యలు తీసుకోవడం కోరుతున్నారు. అయితే ఎక్కడైతే ఉండవల్లి నుంచి మంగళగిరి నుంచి మన తెక్కలపాడు హెడ్ రిజర్వాయర్ దగ్గరికి ఈ నీళ్ళు వస్తాయి. అక్కడ పంపింగ్ చేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సమ్మెలో ఉన్నారు. ఈ 2 రోజుల సమ్మె కారణంగా అక్కడ పంపింగ్ నిలిచిపోయింది. దానివల్లే గుంటూరు నగరంలో ఉన్నటువంటి గుజ్జనగొల్ల కావచ్చు, అదేవిధంగా లక్ష్మీపురము, అదేవిధంగా నెహ్రూ నగర్, ఈ 3 రిజర్వాయర్లకు కూడా నీరు నిలిచిపోయింది. ఈ తాగునీరు నిలిచిపోవడంతో ఇక్కడ నుంచి రిజర్వాయర్ నుంచి అయితే పంపింగ్ జరగట్లేదు. దీంతో పలు కాలనీలకు కూడా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. అయితే ఇటు ప్రభుత్వం అటు అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆ సమ్మె కార్మికుల్ని ఒప్పించి ఆ సమ్మెని విరమింపజేసి తాగునీటి సమస్య లేకుండా తమ చూడాలని చెప్పి కూడా వారంతా కోరుతున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.
బనకచెర్లపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఏపీ ఇచ్చిన బనకచెర్ల ఎజెండాపై అభ్యంతరం తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి అందిస్తారు. నాగేశ్వరాచారి, తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో ఏ అంశాలు ప్రస్తావించింది? స్వప్న, రేపు ఢిల్లీలో జరగనున్నటువంటి సీఎంల సమావేశానికి సంబంధించిన ఎజెండా పైన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రేపు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్ష నేతృత్వంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడానికి నిర్ణయించారు. కేంద్రం ఆహ్వానాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అంగీకరించారు. దానికి సంబంధించిన ఎజెండాలను కూడా ఇప్పటికే ప్రభుత్వాలు కేంద్రానికి పంపించాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా బనకచెర్ల అంశం పైన చర్చించడానికి సింగిల్ పాయింట్ ఎజెండాను పంపించింది. దానిపైన మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ అంశాన్ని ప్రస్తావించకుండా కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు, వాటికి సంబంధించి కేంద్రం నుంచి కోరాల్సినటువంటి నిధులు, అదేవిధంగా ఇచ్చంపల్లి వద్ద గోదావరి జలాలతో కొత్త ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలి, అదేవిధంగా తుమ్మిడిహట్టి వద్ద ఒక కొన్ని సుమారు 200 టీఎంసీల నీటిని కేటాయించాలి అని తదితర అంశాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎజెండా పంపించింది. అయితే ఆంధ్రప్రదేశ్ సింగిల్ ఎజెండాగా బనకచెర్ల అనే పేర్కొనడం పట్ల తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ సీఎంల సమావేశానికి సిద్ధమే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించినటువంటి ఎజెండా మాత్రం సముచితంగా లేదని ఈ తాజాగా కొద్దిసేపటి క్రితం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఎందుకంటే బనకచెర్ల ప్రాజెక్టు పైన దానికి ఎలాంటి అనుమతులు లేదు. సిడబ్ల్యూసీ గాని పర్యావరణ శాఖ నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎలాంటి అనుమతులు లేని ఒక అక్రమ ప్రాజెక్టు పైన చర్చించాల్సిన అవసరం ఏముంటుంది? దానికి చర్చే అవసరం లేదు. ఇలాంటి చర్యల వల్ల కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి నమ్మకం కూడా తమకు పోతుందనే ఒక ఘాటు వ్యాఖ్యలతో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. రేపు సమావేశానికి సిద్ధమే కానీ అందులో ఉన్నటువంటి అంశాల ఉన్నటువంటి ఆ ఎజెండానే సముచితంగా లేదనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం. స్వప్న, ధన్యవాదాలు నాగేశ్వరాచారి. రోదసీలో 18 రోజులు గడిపి మానవాళికి ప్రయోజనం కలిగే అనేక ప్రయోగాల్ని విజయవంతంగా నిర్వహించిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా నేడు భూమికి తిరిగి రానున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుక్లా బృందం డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌకలో పుడమికి తిరుగు పయనమైంది. ఈ మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో సాగరంపై ఈ వ్యోమనౌక దిగనుంది. వ్యోమగాములు అంతరిక్షంలో భారరహిత స్థితిని అనుభవించిన కారణంగా భూమిపైకి చేరగానే ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఇస్రో పేర్కొంది. వారం రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచనున్నట్లు తెలిపింది. ఇస్రోకు చెందిన వైద్యాధికారులు వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్నెస్ ను నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించింది. శుభాంశుతో పాటు మరో 3 వ్యోమగాములు గత నెల 25న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. దాదాపు 18 రోజుల పాటు వారు పలు ప్రయోగాలు చేశారు. కృత్రిమ మేధను వినియోగించి అత్యంత ఖచ్చితత్వంతో సమర్థంగా శస్త్రచికిత్సలు చేసే అత్యాధునిక SSI మంత్ర రోబోను రాజమహేంద్రవరంలోని సాయి ఆసుపత్రిలో ప్రారంభించారు. యూరాలజీ, జనరల్ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, క్యాన్సర్ వంటి శస్త్రచికిత్సల్ని ఎంతో సులభంగా అత్యుత్తమ భద్రతతో రోబో ద్వారా చేయవచ్చని ఆసుపత్రి ఎండీ విజయ్ కుమార్ తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి కార్యక్రమానికి హాజరై రోబోను ప్రారంభించారు. అన్ని విభాగాల్లో కూడా రోబోటిక్ సర్జరీని ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ SSI మంత్ర రోబో అనేటువంటి దాన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. SSI మంత్ర రోబో అనేటువంటిది అక్కడ విదేశాల్లో నేర్చుకున్నటువంటి పరిజ్ఞానాన్ని మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ తయారు చేసినటువంటి ఈ విధానాన్ని, ఈ రోబోని మనకు తీసుకురావడంలో విజయ్ కుమార్ గారు పోషించిన పాత్రని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో దీని ద్వారా మరింత మందికి సేవలు అందించాలని, ఈ ఖర్చుని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వారు చేస్తున్న ప్రయత్నం కూడా ముదావహం. తప్పనిసరిగా ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తూ ఇవాళ అనేక రంగాల్లో సాంకేతిక విప్లవం వస్తూ ఉంది. అధునాతన వైద్య పరికరాలన్నీ మనకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. అక్కడ ఏదైతే ఇన్వెంట్ చేశారో దాన్ని ఇమీడియట్ గా మనం తెచ్చుకొని దానికి ట్రైనింగ్ ఇచ్చి వైద్యాన్ని ఉపయోగించుకునే దానికి అవకాశం వస్తూ ఉంది. అందరికీ కూడా రోబోటిక్ సర్జరీ ద్వారా ఇంకా మేలైన వైద్యం చేసేదానికి, యాక్యురేట్ గా వైద్యం చేసేదానికి అవకాశం వస్తుంది. రికార్డులన్నీ కూడా మెయింటైన్ అవుతాయి.
ఎప్పటికప్పుడు వారికి ఏదైనా ఇబ్బంది అయినా కూడా మళ్ళీ సరి చేసుకునే దానికి కూడా అవకాశం లభిస్తుంది. రోబోతో అన్ని రకాల జనరల్ సర్జరీలు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు, క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు చేయటానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే గత 15 సంవత్సరాలుగా మనకి డావెన్సీ అని ఒక ఇంపోర్టెడ్ రోబో అవైలబిలిటీ ఉంది భారతదేశంలో. కానీ దీని ఖరీదు చాలా ఎక్కువ. ఒక ఆపరేషన్కి ఒక పేషెంట్కి ఆపరేషన్ చేసిన తర్వాత వాడే డిస్పోజబుల్స్ కాస్ట్, అంటే ఆ తర్వాత ఇక పని చేయకుండా పోయే వాటి కాస్ట్ 1,50,000. ఈ ఖరీదుని మన భారత వైద్యుడు ఎవరైతే మొదట డావెన్సీలో పాల్పంచుకున్నారో ఆయన గుర్తించిన తర్వాత భారతదేశానికి ఇది సూటబుల్ కాదనే ఉద్దేశంతో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి తయారు చేసిన రోబో ఈ SSI మంత్రి. అప్రూవల్స్ కూడా తొందరలో పొందబోతుంది.